నమస్తే. వెల్కమ్ టు సాక్షి. నేను మహేశ్వరి. ఈరోజు ఉదయం ఒక విషాదకరమైన వార్త తెలుగు ప్రజలను ఎంతో కలవరపరిచింది. అదే ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారు మరణించారు. ఈ వార్త తెలుగు సినీ పరిశ్రమనే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకనంటే దాదాపు ఇప్పటివరకు ఆయన 750 చిత్రాలకు పైగా నటించారు. ప్రతి చిత్రంలోనూ తన పాత్రలతో ప్రేక్షకుల్ని మైమరిపింపజేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం అన్నది ఒక విషాదకరమైన ఘటనగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్యల కారణంగా ఇవాళ ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన్ను కడసారి చూడ్డానికి సినీ పరిశ్రమ అంతా కూడా అక్కడికి తరలి వెళ్ళింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకి ఫిల్మ్ ఛాంబర్లో ఆయన భౌతిక కాయాన్ని దర్శనార్థం ఉంచనున్నారు. అలాగే ఇప్పటికే చాలామంది ప్రముఖులు ఆయన్ని దర్శించుకొని, ఆయన భౌతిక కాయాన్ని దర్శించుకొని, ఆయనతో వారుకున్న అనుబంధాన్ని కూడా షేర్ చేసుకున్నారు. అలాగే ఇప్పటి వరకు ఆయన చేసిన విలక్షణమైనటువంటి పాత్రలను కూడా గుర్తు చేసుకున్నారు. యావత్ తెలుగు ప్రేక్షకులే కాదు, ఆయన వివిధ భాషల్లో కూడా అనేక సినిమాలలో నటించారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన కేవలం తెలుగు సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదు. తమిళం, కన్నడ, హిందీ వంటి ఎన్నో పరిశ్రమల్లో కూడా ఆయన నటించారు, మెప్పించారు. ఆయన ఎనలేని ముద్రను వేసుకున్నారు తెలుగు సినీ పరిశ్రమ పైన. అలాంటి వ్యక్తి ఇవాళ లేకపోవడం అన్నది తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అనేసి తెలుగు సినీ పరిశ్రమే కాదు, ప్రజలు కూడా తమ తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు.